Hello students, welcome back to our channel. TGEAP set TS AIMSET 2025 కి సంబంధించి ఏదైతే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన మిస్టేక్స్ ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది TGEAP set 2025 వెబ్సైట్లో. మరి స్టెప్ బై స్టెప్ మీకు సంబంధించిన మిస్టేక్స్ ఉన్నట్లయితే ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే గైస్, ఇక్కడ మనం ఏదైతే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము, ఇదివరకు మనకైతే లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ఉంది కదా, ఇక్కడ ఒక లింక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మీకు సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట మీకు సంబంధించిన ఇంటర్ సెకండ్ ఇయర్ కాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన మరి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి కీలక విషయం మెన్షన్ చేశారు ఏంటంటే, ఇక్కడ మనకు నోట్ అయితే ఇచ్చారనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పేడ్ ది ఫీ అండ్ నాట్ సబ్మిటెడ్ ది అప్లికేషన్ విల్ బీ ఏబుల్ టు డూ కరెక్షన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఇచ్చారనమాట కేటగిరీ 2 అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే మనకు సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు కేటగిరీ 2 సంబంధించి ఇక్కడ మన డీటెయిల్స్ మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట. అదేవిధంగా కేటగిరీ 1 కేటగిరీ 2 డీటెయిల్స్ అన్ని మీకు అందరికి కన్ఫ్యూజన్ అయితే రావచ్చు. ఇక్కడ ఏదైతే కేటగిరీ 1లో వచ్చేసి అనమాట నాన్ ఎడిటబుల్ అనమాట, అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఎడిట్ కావాలన్నమాట. కేటగిరీ 2లో ఎడిట్ అవుతాయి, లైక్ ఏ విధంగా అంటే మీ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, స్ట్రీమ్ కావచ్చు, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ కేటగిరీ 1 కొన్ని మెయిన్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట, వీ కెనాట్ చేంజ్ దట్ డీటెయిల్స్. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఇక్కడ కేటగిరీ 1 కావచ్చు, కేటగిరీ 2 కావచ్చు, మీకు క్లారిటీ ఒక వీడియో చేసి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. అదేవిధంగా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉన్నట్టు ఒకసారి కామెంట్స్లో కామెంట్ మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చెక్అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.